కరెక్ట్ ఎమ్మెల్సీని రఘు డిసైడ్ చేస్తాడు. రఘు అది డిసైడ్ చేసేది, పట్టభద్రులు డిసైడ్ చేస్తారు. సో వరంగల్, నల్గొండ, ఖమ్మం అక్కడ కూడా నాకు ఓటు ఉంటుంది కాబట్టి, సో నా ఓటు కూడా ప్రతి ఒక్కరి ఓటు కీలకమే కదా. సో నా ఓటు కూడా కీలకమని నేను అనుకుంటా కదా. అందుకే ఓటు వేయాలి అందరూ వెళ్ళి. రఘు గారు ఎవరు ఆలోచించి ఓటేస్తారు? లాస్ట్ టైం ఎన్నికల్లో ఒక్కొక్కరికి 5,000, 10,000 రూపాయలు తీసుకొని ఓటేశారు. ఎవరిని మార్చే విధంగా లేరు. చదువుకోని వారే నయమట. పరిస్థితి అట్లనే ఉన్నది. అరే కొంతమంది టీచర్ల కార్లే బార్లు అయిపోయినాయి. దావతులు 5,000, 10,000 ఫుల్ బాటిళ్ళు ఎక్కడిది? టీచర్లకి టీచర్ బాటిల్ పెట్టి ఓట్లు కొల్లగొట్టిరు. టీచర్లకి టీచర్ బాటిల్ పెట్టి ఓట్లు కొల్లగొట్టిరు. రాకేష్ రెడ్డి గెలుస్తాడు వరంగల్, నల్గొండ, ఖమ్మం అట. జై మల్లన్నట. రఘు గారు ఈసారి మీరు ఎమ్మెల్సీగా పోటీ చేయాలని మా ఆలోచన. మార్పు కోసం నువ్వే మార్గం చూపిస్తే అయిపోతుంది, మీరు గెలుస్తారు కూడా. మనము ఇప్పుడు ఏదైనా ఎవరు చేసే పని వాళ్ళు చేయాల. నాకు పోటీ చేయాలని ఆలోచన కానీ ఇది కానీ నాకు లేదు, నేనేం చెయ్యను. అంతా రెడ్డి వాళ్ళే ఎమ్మెల్సీలో పోటీ చేసే వాళ్ళు మినిమం మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి, అదే చట్టం చేయాలి. ఇది మంచి ఆలోచన. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అంటే మరి గ్రాడ్యుయేట్స్ ఓటేస్తున్నారంటే మరి ఎవరికి ఓటేయాలా? ఎమ్మెల్సీ అంటే పెద్దల సభ లెక్కనే ఉండాలి. ఏదేమైనా తీర్మార్ మల్లన్నదే విజయం అట. అన్న ఖమ్మంలో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. పేపర్ న్యూస్ వచ్చింది. ఈ షో అయిపోగానే మనం బయలుదేరాల్సింది ఖమ్మమే. సో అక్కడికి వెళ్తున్నాం మేము. చేప పిల్లలతోనే ఏ ఒక్క కార్మికుడు బతుకుతలేరు, నష్టమే జరుగుతుందట. ఈ పథకము రాజకీయ నాయకులకు కోట్లు మింగడానికి తప్ప కార్మికులు బతకడానికి మాత్రం ఉపయోగపడతలేదట. 6% లేనోడు 10% రిజర్వేషన్ తింటుండు. వాళ్ళ చేతిలోనే అధికారం ఉంది కాబట్టి తింటున్నారు. అదే మరి అధికారం కోసం మనం ప్రయత్నం చేయాలి కదా. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడ చెరువులు నిండాయో చెప్పాలని ఆ శాఖ మంత్రిని అడగన్నా. ఓకే, ప్రశ్న అంటే తిట్టడం కాదు. ఎవరు తిట్టిరు? నేనైతే తిట్టలే. 75 ఏళ్ల నుంచి దోపిడీ చేసే దొంగలు వద్దు. ప్రతి లైవ్లో వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి, బీజేపీకి ఓటు వేయొద్దు అని చెప్తున్నారు. మరి దేనికి వేయాలో చెప్పట్లేదు. మీ మీడియాతోనే లాస్ట్ ఎలక్షన్లో యూత్ కాంగ్రెస్ని గెలిపించారు. ఇప్పుడు ఆల్టర్నేట్ కోసం ప్రయత్నం అనేది జరగాలనేది మన ఆలోచన. తెలంగాణ సోయినోడు ఎవరన్నా రావాలి అని చూద్దాం. ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నది, అయిపోదు. ఒకప్పుడు అంటే పేపర్లలో వార్తలు వచ్చి ప్రజల్లోకి వెళ్ళి ఇదంతా పెద్ద సినిమా ఉంటుండే. ఇవాళ మొత్తం సెకండ్స్లో మొత్తం ఈక్వేషనే మారిపోతున్నది. ఇక్కడ మాట్లాడితే సెకండ్స్లో గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోతున్నది. ఒకప్పుడు ఈ పరిస్థితి లేదు కదా. సో కాబట్టి 3 ఏళ్ల సమయం అంటే చాలా పెద్ద టైం అది. అన్న మా ఆటో వాళ్ళ గురించి మాట్లాడండి. మళ్ళీ ఆర్టీసీ ఆటోలు అంటున్నారు. ఈ ఆర్టీసీ అట ఏం చేస్తుందట అంటే, ఇప్పుడు లాస్ట్ టైము వజ్రా బస్సులను తెచ్చింది కేసీఆర్. అవి తుక్కు కింద షెడ్లో పడేసారు. అవన్నీ ఇన్పసామాన్ వాళ్ళకి వేసారు. అది ఆ వజ్రా బస్సులు ఏంటంటే ఇంటికి వచ్చి జిల్లాల్లో డ్రాప్ చేసేయడానికి ఒక బస్సులు ఏదో డిజైన్ చేసారు. అది ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అయింది. ఇప్పుడు ఈ ఆర్టీసీ ఆటోలు ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ ఆటోలు అట. ఈడవడం మళ్ళీ ఎవడో కాంట్రాక్టర్ని బతికిచ్చే కార్యక్రమం ఇది, డౌటే లేదు అందులో. ఈ ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా మీరు ఫస్ట్ టికెట్ బుక్ చేసుకోగానే టికెట్లో బస్ టికెట్తో పాటు ఆటో కూడా బుక్ అయిపోద్దట. ఆటో బుక్ అయ్యి మీ ఇంటికి వచ్చి ఆయన ఎక్కించుకొని బస్ దగ్గర దించుతాడట. బస్సులో మీరు పోవాలి ఊరికి. ఇది అయ్యే పనేనా? ఇది 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 పాసిబుల్ అవుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? మరి ఎవరి కోసం అంటే నాకు తెలిసి ఆ ఎలక్ట్రిక్ ఆటోలది ఏదో టెండరో భాగవతం ఏదో ఉంటుంది సంథింగ్. దీని మీద మాకు నష్టం జరుగుతుందని పెద్ద ఎత్తున ఆటో కార్మికులంతా రోడ్ల మీదకి వస్తున్నారు. అన్న ఇన్ సర్వీస్ టీచర్లకి టెట్ అవసరమా? అన్న అవసరమే. ఇన్ సర్వీస్లో ఉన్న ప్రతి టీచర్కి, ప్రతి ఉద్యోగికి వాళ్ళ టాలెంట్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి,
వాళ్ళు విద్యార్థులకు బోధించే పరిస్థితిలో ఉన్నారా లేదా వాళ్ళు అప్డేట్ అవ్వాలి కదండి. ఇప్పుడు ఒకప్పుడున్న ఎడ్యుకేషన్ ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు పిల్లలు 5th క్లాస్ 6th క్లాస్ పిల్లల్ని ఒక్కసారి మీరు మాట్లాడి చూడండి వాళ్ళతోటి. మొత్తం ఏ జనరేషన్ ఇదంతా. సో కాబట్టి ఆ స్థాయిలో మనం డెవలప్ అవ్వాల్సిన అవసరం లేదా? ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నాడు, ఆ ప్రైవేట్ ఎంప్లాయీ ఒకప్పటి టెక్నాలజీ తోటి ఒకప్పటి ఆలోచనలతోనే ఉన్నాడు అనుకోండి, ఆ కంపెనీ వాడిని ఉంచుతుందా, ఆ ఎంప్లాయీని ఉంచుతుందా? సేమ్ యాజ్ టీజ్గా గవర్నమెంట్లో కూడా ఖచ్చితంగా అప్డేట్ అవుతుండాలా. ఇప్పుడు టెట్ అవసరమా, ఇంకోటి అవసరమా అంటే అవసరమే. ఎందుకు ఉండకూడదు? ప్రతి సందర్భంలో ప్రతి ఒక్కరికి ఈ రకమైన ఎగ్జామ్స్ పెడితేనే కదా వాళ్ళు అప్డేట్ అయ్యేది. ఎప్పుడు ప్రతి ఒక్కరం కూడా మనం చదువుకోవాల్సింది. ఇప్పుడు మేము ఫీల్డ్లో మేము ఉన్నాము, మేము చదువుకుంటేనే కదా మేము ఇక్కడ వచ్చి మాట్లాడేది. ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద మనం చదివితేనే కదా ఇక్కడికి వచ్చి మాట్లాడేది. గదే బుక్ గదే పుస్తకం కదా, స్కూల్కి పోదాం చెప్పుదాం వద్దాం అని అనుకుంటే కాదు కదా. ఖచ్చితంగా టెట్ అనే కాదు, రకరకాల పోటీలు ఉండాలి దీంట్లో, రకరకాల ఇది ఉండాలి వాళ్ళకి. ఇంకా అవసరమైతే రకరకాల ఇన్సెంటివ్స్ ఉండాలి. ఒకవేళ మంచిగా వాళ్ళు మంచి బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఉండాలి. బెస్ట్ టీచర్ అవార్డు అంటే ఎక్స్పీరియన్స్తో 30 ఏళ్ళు పనిచేసి 40 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకి బెస్ట్ టీచర్ అవార్డు కాదు, వాళ్ళ టాలెంట్ని బట్టి అవార్డ్స్ ఉండాలి. మళ్ళీ దీంట్లో కూడా ఇన్ఫ్లుయెన్సే కదా. అన్న యూరియా దొరకట్లేదు, ఫీల్డ్ అసిస్టెంట్లకు 3 నెలలుగా జీతాలు లేవు. అన్నా నువ్వు అందరి గురించి చెప్తూ జీవో 317 నువ్వు కూడా పట్టించుకుంటలేవు. అసలు 317 జీవో ద్వారా సఫర్ అవుతున్న ఉద్యోగులు అసలు వాళ్ళు పట్టించుకుంటున్నారా? ఎక్కడ మీ అంతకుముందు పోరాటం ఉండి ఇప్పుడు ఏది అసలు? ఇప్పుడు మీరు బయటకు వస్తేనే కదా ఎవరైనా మాట్లాడేది. మీరు ఎవ్వరు మాట్లాడకుండా ఎవరి ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూ కనీసం రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. డౌన్ రేవంత్ రెడ్డి అనాల్సిన అవసరం లేదు. ఇచ్చిన హామీ ఏమైందని ఒక రిప్రజెంటేషన్, ఒక శాంతియుతమైన పోరాటం చేయొచ్చు కదా. అన్ని డిపార్ట్మెంట్ల వారికి పెట్టాలి, పోలీసులకు మళ్ళీ రన్నింగ్ పోటీ పెట్టాలి తప్పదు, అందరికీ పెట్టాలి, నాట్ ఓన్లీ టీచర్స్. నేను అదే అంటున్నా కదా, అన్ని రకాల ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నావు, నీకు ఆయన నీ టాలెంట్ ఏంది, నీ కెపాసిటీ ఏంది అన్నది ఎప్పటికప్పుడు చూస్తాడు కదా. డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారన్నా మీకేమైనా అప్డేట్ ఉందా దాని గురించి? నాకైతే ఒక రకంగా ఒక వైపునేమో స్కూల్ మొత్తం మూసేస్తానే ఆలోచనతో పనిచేస్తున్నప్పుడు ఈ డిఎస్సి వేస్తాడా అన్న ఆలోచన అయితే నాకైతే వస్తలేదు. దానికి ఏం జరగాల? పోరాటం జరగాల, ఫైట్ జరగాల. ముఖ్యమంత్రి నా పీఠం కదిలిపోతున్నది ఈ పోరాటం వల్ల. ఎట్లా చేసిరు మొన్న కాక్రోచెస్ ఎట్లా చేసినాయి ఆ పోరాటం? సో అట్లాంటి పోరాటం ఇక్కడ నిర్మాణం చేస్తే 100% సాధ్యమవుతుంది. దిగ్బంధించాలి హైదరాబాద్ని మొత్తం. సో ఆ తరహా పోరాటం జరిగితే అవుతుంది. కానీ పోరాటం చేయాల్సిన వాళ్ళు పార్టీల చుట్టూ తిరుగుతున్నారు. సో ఇది ఆలోచించాలి మనం. తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఓటేయాలో, నిరుద్యోగుల కోసం ఆయన ఏం చేశాడో ఒకసారి వివరించండి. ఎవరు ఏం చేశారనేది ఏమని వివరించాలా? నేను ఇంతకుముందే చెప్పిన అసలు ఎమ్మెల్సీ అనేది ఇప్పుడు ఆయనకున్న అవకాశం ప్రకారం ఆయన సభలో అడుగుపెట్టినప్పుడు ఒక క్వశ్చన్ అడగడమో 2 క్వశ్చన్స్ అడగడమో దాని మీద ఫోకస్ చేసి ఉండొచ్చు. అది అడిగిండు కొన్ని సందర్భాల్లో. నేను అందుకే అసలు ఈ ఎమ్మెల్సీ కానీ కొన్ని పదవులు దేనికి ఉన్నాయో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక వ్యక్తిగా ఏం చేయగలుగుతారు ఎవరైనా సరే? ఎవరేం చేయలేరు. ఇప్పుడు ఎవరు అంటున్నారు కదా మీరు ఎమ్మెల్సీ కావాలి, ఏం చేయగలుగుతాను నేను కూడా పోయి? అదే ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినప్పుడు ఆ లోపల సభలో కూర్చున్నప్పుడు నాకు వచ్చిన సమయంలో 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడగలుగుతా, అయిపోయి గంతే. సో ఇది కాదు కావాల్సింది మనకి. ఎవరైనా హైడ్రా పేరుతో రంగనాథ్ పేదల ఇల్లు మొత్తం గూలగొట్టి అక్రమ కట్టడాలు వదిలేసి దర్జాగా బయట తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, షో ఫుటేజ్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అన్ని పెయిడ్ ఇంటర్వ్యూలే. ఈయనే అడిగి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నాడు. సో చలో, బీసీ రిజర్వేషన్ కోసం మీరు కూడా రోజు ప్రశ్నించాలి. ప్రతిరోజు అదే అడుగుతున్నాం కదా, మెట్రో కోసం పోతున్నావు, దానికోసం దీనికోసం పోతున్నావు ఏమాయని.
అన్న మీలాంటి వాళ్ళు వారానికి ఒకసారి చేనేత బట్టలు మాత్రమే వేసుకోవాలని ప్రమోషన్ చేయాలి. ఇగో ఓన్లీ ఒకరోజు చేనేత బట్టలు వేసినంత మాత్రాన కాదు, చేనేత రంగాన్ని కాపాడడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి. ఎలక్షన్స్ పెట్టింది మొన్న, చేనేత సహకార సంఘాల ఎలక్షన్స్ పెట్టింది, సరిపోదు కదా. బడ్జెట్ ఏది? బడ్జెట్ కేటాయిస్తే ఆ సంఘాలు నడుస్తాయి. ఇప్పుడు టెస్కో ఉన్నది, టెస్కోలో ఇప్పుడు మీరు చూడండి, బయట షాపులో దొరికే ప్రోడక్టు ఆ టెస్కో ద్వారా కొనుగోలు అమ్మేటువంటి ప్రోడక్టు, దీనికి దాని కంపారిజన్ టెస్కోలో అమ్మే రేటే చాలా ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటి? అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ వ్యవహారం అంతా దానంతా తీసుకొని వాళ్ళు రేట్ ఫిక్స్ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఏం చేయాలా? అందులో పనిచేసే ఎంప్లాయీస్ కానీ వ్యవస్థ నడవడానికి కానీ వీళ్ళు ప్రోత్సాహకాలు అందించి ఆ క్వాలిటీ ప్రోడక్ట్ని తక్కువ రేటుకి వినియోగదారుడికి చెందేలా చేరినప్పుడు అప్పుడు బాగుపడతాయి సంఘాలు. ఆ ప్రయత్నం చేయడానికి అది చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఒకరోజు ఖద్దరు ధరించు, ఇంకో రోజు ఇవన్నీ కావు, ఇవన్నీ అయిపోయినాయి. అవన్నీ ఫైటింగ్ అన్నది ఒకటే దీనికి పరిష్కారం. ఢిల్లీలో ఇంత ఉద్యమం జరిగినా మోదీ సెల్ఫీ వీడియోలు చేస్తున్నాడు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసే ధైర్యం లేదు. ఎవరు చెప్పాలి ఆయనకు? హాయ్ ఫ్రెండ్స్ అంటుండు కదా, ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అని ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిండు మొత్తానికి. ఇప్పుడు అదే ప్రెస్ మీట్ అనుకోండి, మరి ఏం చేస్తాం? అన్న లాస్ట్కి కాంగ్రెస్కి ఓటేయాలి అంటావు. నువ్వు కాంగ్రెస్కి ఓటేస్తావా, బీజేపీకి వేస్తావా, బీఆర్ఎస్కి వేస్తావా? అమ్ముడు పోకుండా ఓటేయి. నువ్వు పైసలు తీసుకున్నప్పుడు వాడి దగ్గర మందు తాగినప్పుడు నువ్వు మంచి వాళ్ళకు ఓటేయాలన్న ఆలోచన వస్తుంది. ఓకే, మేము కాంగ్రెస్ ఓటేయమని మేమేం చెప్తలేము. పొద్దున్న నుంచి మాట్లాడేది కాంగ్రెస్ మీదనే, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. కేంద్రంలో ఆడ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ మీద.